తెలంగాణలో హైడ్రాపై ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భవిష్యత్తు తరాల కోసం చెరువుల్ని పరిరక్షిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే హైడ్రా ఓ డ్రామా అని హైడ్రా పేరుతో నిరుపేదల పొట్ట కొడుతున్నారని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది స్వరంగ నాళాన్ని ప్రక్షాళన చేస్తే ఆ నీళ్లు ఎక్కడ వర్షాలు పడినా కూడా వేస్ట్ కాకుండా ఇళ్ల మీదకి పోకుండా గ్రామాల మీద పడకుండా ఊర్లో వస్తుంది. దానిపై చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో దీని మీద ఆందోళన చేసి వికారాబాద్ నుంచి ఇప్పటి దాకా పాదయాత్రలు చేశాం. మేము అది మేము గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటివి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, డబ్బులు ఆదాయం వచ్చేటువంటివి ఉన్నాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం ప్రచారం చేయాల్సింది. ఈ మధ్య కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తా ఉన్నారు. బహుశా గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి హాహాకారాలు చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి కారణం హైడ్రా. ఈ హైడ్రా యొక్క రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. పూర్తిగా ఆయన కనుసన్నల్లో హైడ్రా పనిచేస్తా ఉన్నది. గత 2 నెలలుగా హైడ్రా సంబంధించినటువంటి పనులు చూసినప్పుడు మొదట్లో కొంత మేరకు ప్రజలలో ఒక సానుకూల వాతావరణం ఉండే. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలు గాని, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకొచ్చిందనేటువంటి భావన ఉంటే, హైడ్రా ముసుగులో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరు మీద కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కొరకు చేస్తున్న పథకంగా నేడు స్పష్టంగా కనబడుతున్నది.